నేను వచ్చేసాను. మరి మీరు కూడా రెడీయా? మరి ఈ వారం ఈ ఎపిసోడ్లో ఏమేం జరిగినాయి, హైలైట్స్ అన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగినాయి అని కూడా డిస్కస్ చేసుకుందాం. మరొకసారి డిస్కస్ చేసుకునే ముందు మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. జబర్దస్త్ బాబీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు నిన్న ఏం చెప్పానంటే బేబక్క ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుందని చెప్పాను. ఓపెన్ చేస్తే నాగార్జున గారు ఎంట్రీ సాంగ్తో వచ్చేసారు. మంచి అదరగొట్టే షర్ట్తో, మంచి కలర్ఫుల్ డ్రెస్తో వచ్చేసారు అనమాట. వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి కూడా హాయ్ అని చెప్పుకుంటూ అందరూ హాయ్ అని చెప్పుకుంటూ పలకరించారు. అయితే ఈ వారం ఏంటంటే ప్రైజ్ మనీ లేదంటారు. ముందుగానే చెప్పినట్టు ప్రైజ్ మనీ లేకుండా పే మనీ ఏముందని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. ఆ పే మనీ కూడా ఇస్తానని చెప్పి ఎంతంటే 5 లక్షలు అనౌన్స్ చేశారు. ఎవరు? నాగార్జున గారు. నాగార్జున గారికి అనౌన్స్ చేసిన తర్వాత బిగ్ బాస్కి కొన్ని ఈ వారంలో జరిగిన వాళ్ళు కొన్ని తప్పులు చేశారంట. ఆ తప్పులు చేయడం వల్ల ఆయన 5 లక్షల్లో కొంత అమౌంట్ కట్ చేసి కొంత అమౌంట్ ఇస్తాను. ఆ తప్పులు ఏంటంటే హౌస్లో పడుకోకూడదంట. శేఖర్ భాషను నాగమణి కంట పడుకున్నారు. ఆల్రెడీ డిస్కషన్ వచ్చింది. నాగమణి కంట కుక్క అరిసిన టక్కన లేచాడు కదా, అది అందరూ అది పడుకోకూడదని అన్నారు. అదొక మెయిన్ మిస్టేక్. అయితే మనం ముందు మాట్లాడుకున్న దాంట్లో చూసుకున్నట్లయితే ఎక్కువ ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నారు, తెలుగు అసలు మాట్లాడట్లేదు. ఈ తెలుగు షోనా ఇంగ్లీష్ షోనా అన్నట్టు అనిపించిందని నేను చెప్పాను. బయట జనాలు కూడా అది అనుకున్నారు. ఏమనుకున్నారు? ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మరి తెలుగు ఏం అర్థం అవ్వట్లేదని జనాలు కూడా అనుకున్నారు. అదే దాని గురించి కూడా ఒక ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను. చెప్పినప్పుడు అది జనాలు కూడా చాలామంది కరెక్ట్ అని పాయింట్ చెప్పారనమాట. అదే బిగ్ బాస్ కూడా ఇప్పుడు నచ్చలేదు. ఇంగ్లీష్ పదాల్లో మాట్లాడుకోవటం, హిందీ పాటలు పాడుకోవటం ఇవన్నీ నచ్చలేదని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. అందుకు నేను 5 లక్షలు 2 లక్షలు కట్ చేసేసి 3 లక్షలు ఇస్తున్నాను మీకు అని చెప్పి అన్నారన్నమాట. ఇదైతే కరెక్టే. ఇంగ్లీష్ ఏంటండి, తెలుగు షో, మనం మాట్లాడడం తెలుగులో నటిస్తున్నారు, తెలుగు భాష మీద మాట్లాడుతున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకోవటం ఏంటి? ఇంగ్లీష్లో మాట్లాడుకోవడానికి మీరు హౌస్లోకి వెళ్ళింది కాదు కదా. అలాంటప్పుడు ఈ తెలుగులోనే మాట్లాడండి, అదేనా అని జనాలు అనుకుంటున్నారు. అది ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఈ వారం అంతా జరిగిందే ఇక్కడ జరిగింది. అంటే ఒకరి మీద ఒకరు ఒపీనియన్ ఎలా ఉంది ఏంటనేది గతంలో చెప్పుకుంటూ వచ్చారు కదా. వాళ్ళ డిస్కస్ చేసుకున్నప్పుడు అదే ఈరోజు కూడా అదే జరిగింది. ఏమీ లేదు, గతంలో జరిగింది ఇదే జరిగింది. ఈరోజు ఎలిమినేషన్ కాబట్టి కొంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. కానీ నాగార్జున గారు మొత్తం లీడ్ చేసుకుంటే వెళ్ళిపోయారు అనమాట. నాగార్జున గారు ఉన్నారు కాబట్టి మనకు చూడాలనిపించింది. కానీ రోజు చూసి రోజు గొడవ పడే రోజు టాపిక్కే ఈ రోజు నడుస్తుంది అనమాట. కానీ అది నాగార్జున గారు చెప్పాలిగా, నాగార్జున గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆయన కరెక్టా కాదని జడ్జ్ చేసేది ఆయనే కదా. ఆయన ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేది ఆయనే కాబట్టి అదంతా డిస్కస్ చేసుకున్నారు. అంత బాగానే ఉంది. కానీ నాగార్జున గారు 5 నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ నిలబడమన్నారు. నిలబడిన తర్వాత ఒక బోర్ ఇచ్చి ఆ బోర ఊదమన్నారు. ఎవరికైతే సౌండ్ వస్తుందో చూద్దామన్నారు. కాకపోతే అందరూ ఊదారు కానీ ఎవరికి రాలేదు. ఒక శేఖర్ భాష అన్నట్టు వచ్చింది. ఆ సౌండ్ వస్తే అది వచ్చిన తర్వాత అందరూ కొంచెం ఫన్గా నవ్వుకున్నారన్నమాట. ఇక్కడ నాగార్జున గారు ఒక గేమ్ పెట్టారండి. అదేంటంటే అమ్మాయిలందరినీ ఒక టీము, అబ్బాయిలందరినీ ఒక టీం పెట్టి ఒక అంత్యాక్షరి ఆడించారు. అదేంటంటే స్టార్ హీరో పేరు చెప్తే ఆ హీరో సంబంధించిన సినిమా పేర్లన్నీ టక్కని చెప్పాలి. ఒకరు చెప్తే ఒకరి తర్వాత చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో కూడా చిరంజీవి గారి సినిమా పేరు వస్తే చిరంజీవి గారి సినిమా పేర్లన్నీ చెప్పాలి, బాలకృష్ణ గారి సినిమా పేరు వస్తే సినిమాలన్నీ చెప్పాలి. అలా వెంకటేష్ గారిది, ప్రభాస్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, ఎన్టీఆర్ గారిది ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. కనీసం వాళ్ళ పేర్లు చెప్పలేకపోయారండి. సినిమా పేర్లు అంటే ఇండస్ట్రీలో ఉన్నారు ఆర్టిస్టులు, మరి ఆ సినిమా పేర్లు చెప్పాలి కదండి. చెప్పలేదు అంటే గేము ఓకే. చిన్నపిల్లలను ఎందుకు చెప్పలేదు? చిరంజీవి గారి సినిమా పేర్లు చెప్పలేరా అండి? ఒక 10 సినిమాలు టక్కని చెప్పలేరా? బాలకృష్ణ గారు చెప్పలేరా? పవన్ కళ్యాణ్ గారు చెప్పలేరా? అలా అందరూ కొన్ని పాత హీరోలా కాదు కదా, ఇప్పుడు ఉన్న హీరోలే కదండి, అది కూడా చెప్పలేకపోయారా అని జనాలు అదేంటే అనుకున్నారు. నాకు కూడా నచ్చలేదండి. ఆ గేమ్ ఆడే విధానం అయితే నాకు నచ్చలేదు. గేమ్ మంచి గేమ్, సరదాగా ఉండి గేమ్ మనం చెప్పేసుకున్నాం. ఇక్కడ ఉండి బయట ఉండి 2 మిత్రులు, సైరా, కొదమసింహం, చిరంజీవి గారి పేర్లన్నీ వచ్చేస్తాయి కదా. ఎందుకు రావు? ఖైదీ నెంబర్ 150, శంకర్దాద ఎంబీబీఎస్ జిందాబాద్, బాలకృష్ణ గారి లెజెండ్, సింహ, విజేంద్ర వర్మ, అల్లరి పిడుగు ఇలా వరుసటి సినిమాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి.
చెప్పలేకపోయారు. నాకు అది అయితే నచ్చలేదు. కాకపోతే ఆ టీంలో అబ్బాయిలు ఎక్కువ గెలిచారు, అమ్మాయిలు అయితే కనీసం చాలా దారుణంగా ఉన్నారు. ఆ విషయంలో సినిమా పేర్లు తెలుసుకుంటే బాగుండదు అనిపించింది. గేమ్ ఇలా అయిపోతే తర్వాత గేమ్లు ఏంటంటే కొన్ని జంతువులు బొమ్మలు ఉంటాయన్నమాట. ఆ బొమ్మలకి కొన్ని వాటి ఆలోచనలు ఎలా ఉంటాయి, వాటి క్వాలిటీస్ రాసి ఉంటాయి అన్నమాట. అవి కంటెస్టెంట్లు ఎవరి గురించి ఏమనుకుంటున్నారా, క్వాలిటీస్ ఉన్నాయా లేవా అనేది వాళ్ళు మెడల్ వేయాలన్నమాట. అలాగా దోమ అంటే చిరాకు తిప్పిస్తుంది కదా మనకి, ఈవెన్ సేవుల దగ్గర ఇది పెడుతుంది కదా, అలాగా దోమ అనేది చిరాకు. అది ఎక్కువ శేఖర్ భాషకి వెళ్ళాం. శేఖర్ భాష ఏంటంటే ఎక్కువ మంది శేఖర్ భాషను తీసుకున్నారు. ఎందుకంటే మన సీరియస్ టైంలో ఉన్నప్పుడు జోకులు వేస్తాడు, అది నాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్పేసి నాగమణి కంటే కానీ ఇంకో కొంతమంది అలా వేసి నాకు దోమ పరంగా చిరాకు తెప్పిస్తున్నాం అన్నాడని చెప్పి ఆదిత్యవం కూడా అతనికి అదే చెప్పాడు. ఎందుకంటే నేను ఈ వారం రోజుల నుంచి కూడా తనతో ఎక్కువ చేశాను, చాలా దారుణంగా ఒక 200-300 జోకులు వేసాడు, కుళ్ళి పంచులు వేసాడు. బేసిక్గా శేఖర్ భాష పంచులు లాజికల్గా ఆలోచించినా కూడా బాగుంటాయండి, అంటే నవ్వుకోవడానికి. అది ఎక్కువ మాస్ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతాయి. క్లాస్ వాళ్ళు తీసుకోలేరు, గమ్ముని బాచి అంటారు. అది అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కొంచెం క్లాస్ పీపుల్స్ కాబట్టి వాళ్ళకి నచ్చవు. అదే నాలాంటి వాళ్ళకి నేను కొంచెం మాస్ కాబట్టి పల్లెటూరు నుంచి వచ్చినాను కాబట్టి నేను తీసుకుంటా. నాకైతే శేఖర్ భాష పంచలేదు, భలే నవ్వుకుంటున్నాను నేనైతే. అయితే తర్వాత ఎక్కువ కన్నింగ్ అనే పదం ఎవరికి వచ్చిందంటే ఇద్దరికి వచ్చిందండి. ఒకటి యష్మికి వచ్చింది, ఇంకోటి విష్ణుప్రియకి వచ్చింది. సోనియా విష్ణుప్రియకి వేసింది, శేఖర్ భాష యష్మికి వేసాడు. సోనియా విష్ణుప్రియకి ఎందుకు వేసిందంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి గురించి మనకు తెలిసింది, వాళ్ళిద్దరు ఫైట్ గురించి. వీళ్ళిద్దరూ నిఖిల్ విషయంలో వచ్చింది, గతంలో ఎందుకు నువ్వు శత్రువుగా చూసావు, ఫైట్ చేసావు, అలాంటిది ఇద్దరు క్లోజ్ అవుతున్నారు ఏ విధంగా అని చెప్పేసి తను అడిగేసరికి తను వేరేగా మరి ఎలా తీసుకుందో తెలీదు, కొంచెం హట్ అయింది. వీళ్ళిద్దరు పుణ్యస్త్రీ అని చెప్పి, అడల్ట్ కామెడీ అని చెప్పి వీళ్ళిద్దరూ బాగా వారేసుకున్నారు. అది మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఈ వార్ నుంచి చూస్తూ ఉన్నది కాబట్టి. అందుకని కన్నింగ్ అంట, విష్ణుప్రియ అంట. శేఖర్ భాష కూడా యష్మికి కన్నింగ్ అనే పదం ఇచ్చాడు, ఎందుకంటే కొంచెం సెల్ఫిష్గా ఉంటుంది అండి. సెల్ఫిష్ అని ఏముంది, ఒక టీం కంటెస్టెంట్ మెయిన్ చీఫ్ తను గెలవాలని ఒక ఉద్దేశంలో ఉంటుంది. తన మెంబర్స్ అందరూ గెలిచి తన టీం ఫైనల్గా హైలో ఉండాలని కోరుకుంటుంది. అందులో తప్పు అయితే ఏమీ లేదు. మరి అతనైతే అలా చేసుకున్నాడు అనమాట. బేబక్క సోనియాకి దోమ అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చింది, చిరాకు తెప్పేసింది. ఎందుకంటే మళ్ళీ బేబక్కి సోనియాకి చాలాసార్లు వార్ జరిగింది. అటు విష్ణుప్రియకి సోనియాకి జరిగింది, ఇంకా సోనియాకి బేబక్కి ఎక్కువగా వార్ జరిగింది. ఎందుకంటే కుకింగ్ దగ్గర వీళ్ళిద్దరికి చాలా గొడవలు వచ్చేసి, పప్పు దగ్గర నుంచి, తర్వాత కుక్కర్లు అని చెప్పేది వండుకునే దగ్గర నుంచి, ఇండివిజువలిటీ దగ్గర నుంచి ఇదంతా చూసుకుంటే ఎక్కువ సోనియాకి వీళ్ళకి అసలు పడలేదు. ఎక్కువ సోనియాతో ఎక్కువ గొడవలు పెట్టుకున్నారు. అంటే సోనియా ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందని మన అందరికీ తెలుసు. ఏదన్నా అప్పుడే మాట్లాడేస్తుంది, ఇప్పుడు ఎక్స్పోజ్ చేసేస్తూ ఉంటుంది. ఏదైనా చెప్పాలనుకున్నది అప్పుడే చెప్పేస్తుంది, దాపరికలు ఉండవు కాబట్టి. అది కొంచెం అందరూ తీసుకోలేరు కాబట్టి ఆపోజిషన్ వాళ్ళు ఎక్కువ గొడవ పట్టడం జరిగింది. నాకు అనిపించింది ఏంటంటే బేబక్కి సోనియాకి పడలేదు కాబట్టి అందుకని చిరాకు చెప్పేస్తుంది ప్రతి విషయం అని చెప్పి అనుకున్నాను. ఫైనల్గా వచ్చేసరికి ఎలిమినేషన్స్లో నామినేషన్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఎలిమినేషన్ రౌండ్కి వచ్చేసరికి అందరూ సేఫ్గా అయిపోయారు. ఫైనల్గా నాగమణి కంట బేబక్క మిగిలిపోయారండి. వాళ్ళిద్దరిని స్పెషల్ రూమ్కి రమ్మని నాగార్జున ఆటేస్తే అక్కడ 2 డ్రమ్ములు ఇచ్చి డబ్బా కొట్టమంటే అది పగిలిన తర్వాత అందులో ఒక 2 స్క్రోల్స్ వస్తాయి. ఆ స్క్రోల్స్ తీస్తే ఎవరి పేరు మీద రెడ్ అని ఉంటుందో వాళ్ళకి ఎలిమినేషన్ అనమాట. అలా కొట్టగానే బేబక్ వచ్చేసింది. నేను ముందుగా ఫస్ట్ నుంచి చెప్తాను బేబక్ ఎలిమినేట్ అవుతుంది నేను చెప్తానే ఉన్నాను. అలాగే జనాలు కూడా బేబక్ గురించి అనుకున్నారు. వెళ్ళిన 2-3 రోజుల నుంచే టాపిక్ స్టార్ట్ అయిపోయింది. ఈ వారం వీళ్ళ మధ్యలో నాగమణికంఠ గురించి వచ్చింది, కానీ నాగమణికంఠని అయితే ఇప్పుడప్పుడే పంపించరండి. ఎందుకంటారా, నాగమణికంఠ ఇంకొక 2-3 వారాలు ఉంటాడు. ఈ 2-3 వారాల్లో కొంచెం స్ట్రాంగ్గా ఆడితే కానీ తన బిహేవియర్ మార్చుకుని, పద్ధతి మార్చుకుని ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం కంపల్సరీగా ఫైనల్ వరకు వస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను మంచి కంటెస్టెంటే, స్ట్రాంగెస్ట్, కానీ ఎందుకో లోన్లీ ఫీల్ అయిపోయాడు. కానీ చిన్నగా అలవాటు పడుతున్నాడు. కానీ బేబక్ విషయానికి వస్తే ఆవిడ డే 1 నుంచి కూడా
డౌన్ అవుతూ అలా పైకి లేచింది. లాస్ట్ రోజుకి నేనేంటో నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, ఎవరి కోసం నేను ఉన్నాను, ఇన్నాళ్ళు తగ్గిపోయాను, ఇప్పుడు ఉంటాను అన్నాను. కానీ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మాట అన్నది, ఇంకొక ఆప్షన్ ఉంటే, ఇంకొక 1 వీక్ ఉండే అవకాశం ఉంటే నేనేంటో ప్రూవ్ చేసుకునేది అన్నాను. మీకు ఒక వారం ఛాన్స్ వచ్చింది, మీరు ప్రూవ్ చేసుకోలేదు. రేపు ఎల్లుండ ఫస్ట్ వారమే ఎలిమినేషన్ ఉంటుందని మీకు తెలిసినా కూడా మీరు సరిగా ఆడకుండా లాస్ట్లోకి వచ్చి స్టార్ట్ చేస్తాను అనేసరికి అక్కడ అవకాశం లేదు. బేబక్ గారిని చూస్తే నాకు ఏమర్థమైందంటే, యాజమాన్యంతో ఒక 1 వీక్ ఉంటానన్న ఒప్పందం చేసుకొచ్చినట్లుగానే బిహేవ్ చేశారు ఆవిడ. ఎందుకంటే నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేనేమో, నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ మాటలు ఎక్కువగా వాడేది ఆవిడ. అప్పటికే ఆడియన్స్కి అర్థమవుతుంది ఈవిడికి అసలు ఉండే అవకాశం ఉండడానికి కూడా ఇష్టం లేదేమో, ఆవిడ ఫిక్స్ అయిపోయి వచ్చిందేమో అన్నట్టుగా ఆడియన్స్ కూడా అర్థమైపోయింది. నాకు అనిపించింది. నేను చాలాసార్లు చూసా, ఈవిడ ఏంటి ఇలా ఆడుతుంది, వెళ్ళిపోవాలో ఫిక్స్ అయిపోయిందా అనిపించింది, నాకు అనిపించింది. ఆ థాట్ వస్తే ఎవరికైనా ఆవిడని పంపించేయాలనే కోరుకుంటారు, అలాగే ఓటింగ్ వేసి ఉంటారు ఆవిడకి ఆ విధంగా. కాబట్టి ఆవిడ కూడా స్టార్టింగ్ 2-3 రోజుల్లో అందరికీ తెలిసినట్టుగానే అసలు ఆడనే ఆడలేదు, రేపు ఎల్లుండి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది వాళ్ళు చెప్పినట్టుగానే. ఇదే డిస్కషన్ వారంలో జరిగిన డిస్కషనే జరిగింది ఈ రోజు కూడా, ఒకరి మీద ఒకరి అభిప్రాయం కూడా. అయితే ఇంక ఫైనల్గా ఆవిడ ఎలిమినేషన్ అయిపోయింది, థ్యాంక్ యూ సార్ అని చెప్పి నాగార్జున గారు చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఏదైనా అవకాశం ఒక్కసారే వస్తుంది, వచ్చినప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత చేసుకుందాం అనుకుంటే కాలం ఆగదు, గడిచే కొద్దీ టైం అయిపోతానే ఉంటుంది. సమయం వృధా చేయకూడదు, ఉన్న కాలం చాలా విలువైనది. దాన్ని మనం యూజ్ చేసుకుని మన స్టెప్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలని అలా చేసుకోవాలి. అంటే నాదేదో తీసుకుని మీరు డెవలప్ అవుతారని నేను కాదు, కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నాను అనమాట. సరే వెళ్ళిపోతే నాగార్జున గారు ఏమన్నారంటే, టీమ్మేట్స్ అందరి ఫోటోలు పెట్టి బ్లాక్ బోర్డ్ మీద, ఇందులో ఎవరికైతే హౌస్లో ఉండే అర్హత లేదో వాళ్ళ సెలెక్ట్ చేయమన్నారు. ఫస్ట్ సోనియా గారికి సెలెక్ట్ చేసిందనమాట. ఏంటంటే ఆవిడ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఫైర్ అయిపోతూ ఉంటుంది, నాకు ఆవిడ నచ్చలేదు, ఆవిడకి హౌస్లో ఉండే అర్హత లేదని చెప్పేసి ఆవిడ అన్నారు. పృథ్వీరాజ్ విషయానికి వచ్చేసరికి, నన్ను ఫిట్గా లేరన్నావు, ఫిట్గా ఉన్నాను ఇప్పుడు, కాదు నువ్వు నన్ను చాలా మాట్లాడినావు, ఆ మాటలు నాకు నచ్చలేదు, అలాంటి మాట్లాడే ఒక లేడీస్ని అన్న మాట్లాడే వాళ్ళు హౌస్లో ఉండే అర్హత లేదని చెప్పేసి ఆవిడ పృథ్వీరాజ్ గురించి. ఫైనల్గా వచ్చేసి నిఖిల్ గురించి ఆవిడ ఏం చెప్పింది అనేది గతంలో చూసుకుంటూనే వచ్చాం, నేను చెప్తానే ఉన్నాను. ఈ రోజు జరిగిందంతా ఇదే, ఈ వారంలో ఏం జరిగిందో అదే మనం చూసాం. వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది అదే రివర్స్ చేసుకున్నారు తప్ప ఏమీ లేదు. యాజ్ యూజువల్గా నిఖిల్ గురించి కూడా బేబక్క అదే చెప్పారు. ఆయన ఒక స్ట్రాంగ్ చీఫ్ అనుకున్నా, ఆయన టీంలో నేను ఉండాలనుకున్నాను, కాకపోతే ఉండాలనిపించలేదు, నాకు సరిగా రెస్పాండ్ అవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు, దానివల్ల అలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులు హౌస్లో ఉండే అర్హత లేదని చెప్పేసి ఆవిడ లైక్ చెప్పేసి బయటకు వచ్చేసారనమాట. అలా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయింది. మరి రేపటి నుంచి ఏం జరుగుతుంది, నామినేషన్స్ అయ్యి ఇంకా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ నుంచి ఉంటుంది. కాబట్టి ఇంకా ఆదిత్యవం గారి గురించి మాట చెప్పాలనుకుంటున్నా. ఎలాగ అభయ్ నవీన్ ఎలాగో స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలా తెలివిగా ఆడుతున్నాడు, అసలు ఏదైనా గేమ్లో ఉండాలని ఫస్ట్ తనే ఉంటున్నాడు అన్నమాట. ఒక మోటివేషనల్గా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్గా నాకైతే అభయ్ నవీన్. అదే కోపంలో నాకు ఆదిత్యవం గారు కూడా అనిపించారు, కానీ ఆదిత్యవం గారు ఈ గడిచిన ఈ వారంలో నుంచి కూడా నాగార్జున గారు చెప్పినప్పుడు ఎక్కువ కనిపించలేదు. నాగార్జున గారు చెప్పినట్టు ఎవరికి కూడా ఆడియన్స్కి అంత గేమ్స్లో తప్ప మిగతా విషయాలు కనిపించట్లేదు. ఆయన పక్కన అంటే ఏంటంటే ఆయనకు ఎడ్యుకేటెడ్ పర్సన్, ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, కాకపోతే కనిపిస్తూ ఉండాలి కాబట్టి ఆయన కనిపించరు. కానీ నాగార్జున గారు చెప్పారు కాబట్టి ఓన్లీ గొడవల్లో కూడా వచ్చి నువ్వు పెద్ద మనుషుల సాల్వ్ చేయాలి, గేమ్స్ ఒకటే కాదని చెప్పేసి అన్నారు. కాబట్టి మరి నెక్స్ట్ వీక్ నుంచి ఎలా ఆడతారో చూద్దాం. ఒకవేళ ఈ వారం కూడా అలాగే ఉన్నారంటే నెక్స్ట్ ఎలిమినేషన్లో కూడా ఆయన ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా అభిప్రాయం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అభిప్రాయాన్ని మీకు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.